23 పరుగులు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా తరుణ్ వికెట్ కోల్పోవడంతో జట్టు మీద చాలా ఒత్తిడి పడే అవకాశం ఉంది. సుశాంత్ బౌలింగ్లో ఈ వికెట్ లభించింది. సుశాంత్కి ఇది మొదటి వికెట్. సుశాంత్ కొన్ని వైడ్స్ వేయడం కూడా మనం చూసాం, కానీ ఇక్కడ మాత్రం అతను చాలా చక్కటి బౌలింగ్తో వికెట్ సాధించాడు. టాప్ ఎడ్జ్ తీసుకుంది, అది లెగ్ సైడ్లో ఆడబోయాడు తరుణ్, కానీ ఎడ్జ్ తీసుకున్నది ఆఫ్ సైడ్లోకి లేచింది. దాంతో తరుణ్ వికెట్ 23 పరుగుల వద్ద కోల్పోయింది. సుశాంత్ బౌలింగ్ కొనసాగిస్తున్నాడు. 60 పరుగులు టార్గెట్. అంతకుముందు బాలయ్య లైన్స్ బ్యాటింగ్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే ఎక్కువగా 23 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈసారి ఒక చక్కటి స్లో డెలివరీ, దాని ఆడే ప్రయత్నాలు మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్. మరోసారి మనం రీప్లేలో కూడా చూడొచ్చు, బంతి స్లోగా వేసే ప్రయత్నం. ఈసారి రీప్లేలో మనం అవుట్ చూస్తున్నాం. తరుణ్ ఆ బంతి ఫుల్ టాస్ బంతిని ఆడే ప్రయత్నంలో నేరుగా షార్ట్ కవర్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి క్యాచ్ అవ్వడం జరిగింది. తర్వాత బంతి డిఫెన్సివ్గా బ్యాట్స్మెన్ బౌలర్ స్వయంగా ఫీల్డ్ చేయడంతో ఎలాంటి పరుగులు లభించలేదు. ఖచ్చితంగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది వారియర్స్ జట్టు మీద. తరుణ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తడబడుతున్న పరిస్థితి మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆఖరి బంతిని ఫేస్ చేస్తున్నాడు కొత్త బ్యాట్స్మెన్. సింగిల్ ప్రయత్నం, కానీ ఫలించలేదు. 5 ఓవర్లు పూర్తి చేశారు. స్కోరు 3 వికెట్ల నష్టానికి 23 పరుగులు. మొత్తం మీద ఈ మ్యాచ్ చూడడానికి చాలా మంది సెలబ్రిటీస్ దే హ్యావ్ ఆల్ లైన్డ్ అప్. క్రౌడ్లోనే, స్టేడియంలోనే కాకుండా, గ్రౌండ్లోనే కాకుండా క్రౌడ్లో కూడా వీ కెన్ సీ సో మెనీ సెలబ్రిటీస్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్. మనం ఇప్పుడు వెంకీ వారియర్స్ క్యాంప్ చూస్తున్నాం. క్యాంప్లో కొద్దిగా ఒక డల్నెస్ కనిపిస్తుంది. బహుశా 3వ వికెట్ కోల్పోయిన తర్వాత వారు కొద్దిగా డల్ అయినట్టుగా కనిపిస్తున్నారు. 5 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 23 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది వెంకీ వారియర్స్. మైదానంలో దాదాపు 25-30 వేల మంది క్రౌడ్ ఉన్నారు. మైదానం బయట దాదాపు 10-15 వేల మంది క్రౌడ్ లోపల రావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ పోలీసులు చాలా చక్కటి బందోబస్తు కార్యక్రమాల్ని కమిషనర్ ఏకే ఖాన్ ఆధ్వర్యంలో, అడిషనల్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో, ఏరియా డీసీపీ అకుల్ సబర్వాల్ నాయకత్వంలో చక్కటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు పోలీసు అందరూ కూడా. అదేవిధంగా రెగ్జానా సెకండ్ హనీమూన్ 3 రెగ్జానా ఖాళీ ర్యాపర్స్ ఇచ్చి ప్యారిస్కి కానీ బ్యాంకాక్ కానీ విన్నర్లుగా సెకండ్ హనీమూన్ చేసే ప్రయత్నంలో, హనీమూన్ అనే జీవితంలో ఒక చక్కటి అనుభూతి కలిగించే ఇది. మొట్టమొదటిసారిగా బాలకృష్ణ జట్టు నాయకుడు తన లెగ్ స్పిన్నర్స్ని బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆయన చాలాసార్లు పార్ట్నర్షిప్స్ను బ్రేక్ చేయడంలోనూ వికెట్లు తీసుకోవడంలో సిద్ధాస్తుడు బాలకృష్ణ. మంచి బౌలర్ బాలకృష్ణ. కానీ ఆయన స్థానంలో మళ్ళీ స్ట్రాటజీ ఎందుకో మారింది. మరొకసారి వికెట్ ప్యాకేజ్ చూద్దాం మనం. ఇప్పటివరకు కోల్పోయిన 3 వికెట్లు. ఇది మొదటి వికెట్, ఇది ఫస్ట్ వికెట్. ఎలాగ అవుట్ అయ్యారో మనం చూస్తున్నాం. కాటన్ బాల్ ఇది 2వ వికెట్. 1 అవర్ తర్వాత గేట్స్ ఓపెన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ క్యాచ్ పట్టుకున్నారు. అదేవిధంగా 3వ వికెట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తరుణ్ క్యాచ్ పట్టుకోవడం ద్వారా అవుట్ చేశారు. శశాంక్ వచ్చారు బాలకృష్ణ బదులుగా బౌలింగ్ చేయడానికి. ముందుగా బాలకృష్ణ చేయడానికి సిద్ధపడినా ఎందుకో ఆఖరి నిమిషంలో వాళ్ళ స్ట్రాటజీ మారింది. శశాంక్ ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే స్కోర్ ఎక్కువగా కొట్టట్లేదు కాబట్టి ముందు తన రెగ్యులర్ బౌలర్స్ కాకుండా మిగతా బౌలర్స్ బౌలింగ్ చేయించి వీలైనంత వరకు కట్టడి చేసి తర్వాత ఒకవేళ స్కోర్ కనుక వాళ్ళు చేస్తే రెగ్యులర్ బౌలర్ అయిన బాలకృష్ణ వచ్చి బౌలింగ్ చేసే ఉద్దేశంలో కనబడుతుంది. ఆదర్శ్ మీ టీవీ స్క్రీన్ మీద ఉన్నాడు, యువక్ హీరో. ఆయన శశాంక్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. బ్యాటింగ్లో కూడా శశాంక్ చక్కటి ప్రదర్శన కనబరిచారు. 7వ వికెట్కి మంచి భాగస్వామ్యాన్ని ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్తో. ఒక దశలో 5 వికెట్లు 18 పరుగులతో కోల్పోయిన బాలయ్య అలయన్స్ తర్వాత 35-40 పరుగుల భాగస్వామ్యం 6 వికెట్లు మనం చూసాం. ప్రస్తుతం శశాంక్ బాల్తో పెవిలియన్ ఎండ్ వైపు నుంచి మమ్మన్ వదిలి దూరంగా వెళ్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద 6గా ఎంపైర్ నారాయణ దాటి వెళ్ళి బౌలింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు శశాంక్.
పెవిలియన్ ఎండ్ వైపు నుంచి తన స్పిన్నర్స్ని బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. బ్యాట్స్మెన్కి దగ్గరగా ఏ ఫీల్డర్ కూడా లేరు, ఎందుకంటే అందరూ కూడా 30 యార్డ్ సర్కిల్ మీద ఉన్నారు. ఇది ఆఖరి ఓవర్ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్లో. ఫాస్ట్ ఓవర్గా బౌలింగ్ చేయడం జరిగింది. దాన్ని బ్యాక్ ఫుట్ పంచ్ చేశారు. పాయింట్ రీజియన్ వైపు పాయింట్లో ఉన్న ఫీల్డర్ బంతిని ఫీల్డ్ చేయడంతో పరుగులు చేసే అవకాశం లభించలేదు బ్యాట్స్మెన్కి. చాలా చక్కటి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయడం కనబడుతుంది బాలయ్య లైన్ బౌలర్స్ అందరూ కూడా. మరొకసారి రీప్లే చూద్దాం మనం ఏ రకంగా బ్యాక్ ఫుట్ పంచ్ చేశారో. మంచి ఫీల్డింగ్ కనబడుతోంది. తర్వాత టర్న్ చేశారు స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు. ఒక పరుగు సులువుగా లభించింది. ఈ ఒక పరుగుతో జట్టు మొత్తం స్కోర్ 24 పరుగులు చేరుకుంది. 3 వికెట్ నష్టానికి 5 ఓవర్ల తర్వాత చాలా ఉత్సాహవంతమైన వాతావరణంలో ఈ రెక్సోనా టాలీవుడ్ T20 పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీ ముగిసిన తర్వాత నాగ్ కింగ్స్ చిరు చీటాస్ మధ్య మధ్యాహ్నం పోటీ జరుగుతుంది. ఆ తర్వాత గెలిచిన 2 జట్ల మధ్య సాయంకాలం 5 గంటల నుంచి ఫైనల్ పోటీ. రాత్రి ముఖ్యమంత్రి రోషన్ చేతుల మీదుగా ఈ ట్రోఫీని విన్నర్స్కి బహుకరించడం జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సహాయార్థం, చేనేత కార్మికుల సహాయార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక పర్మనెంట్ కమ్యూనిటీ హాల్ నిర్మించే సహాయార్థం పోలీస్ వెల్ఫేర్ ఫండ్, సిటీ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కూడా కొంత మొత్తాన్ని డొనేట్ చేయడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కనిపించిన 4వ సింహాలకి కనిపించిన 4వ సింహం మా పక్కనే కూర్చుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందజేస్తున్నాడు సాయి కుమార్ కామెంటరీ బాక్స్ లో. ఎందుకంటే యువ హీరోల్ని కొద్దిగా గుర్తుపట్టడం కష్టంగా ఉంది. సాయి కుమార్ రిస్క్ తీసుకుని కొద్దిగా ఒక్కగా ఉన్నప్పటికీ కామెంటరీ బాక్స్ లో మాతో పాటు దాన్ని భరిస్తూ మంచి సహాయ సహకారాలు మాకు అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా మా కామెంటరీ టీం తరఫున సాయి కుమార్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ టీవీ స్క్రీన్స్ మీద చూడొచ్చు. విఐపీస్ అందరూ కూడా ఈ పోటీని తిలకించడానికి బాబుమోహన్ గారు, మాజీ ఎమ్మెల్యే, కమెడియన్, మరొకసారి దాన్ని నాట్ బాల్ గా ప్రకటించారు ఎంపైర్. బంతి రిలీజ్ చేయలేదు బౌలర్. మరొకసారి రీప్లే చూడండి ఏ రకంగా బంతి స్లిప్ అయినట్టుగా ఉంది అక్కడ చేతి నుంచి శ్రీనివాస్. ఎందుకంటే ఇప్పుడు హీట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చెమటలు చాలా ఎక్కువగా పడుతున్నాయి. బాల్ స్లిప్ అవుతుంది చేతుల్లోంచి. ఇప్పటివరకు బాల్ గ్రౌండ్ లో సెట్ అయింది బికాస్ ఆఫ్ ద డాంప్నెస్. ఇప్పుడు చేతులు చెమటతో తడిసిపోవడం వల్ల బంతి చేతుల్లోంచి జారిపోతుంది వెంకటేష్. తర్వాత బంతిని ఆయన వైడ్ గా ప్రకటించారు ఎంపైర్ నారాయణ. మరొక అదనపు పరుగు లభించింది. జట్టు స్కోర్ 26 పరుగులకు చేరుకుంది 3 వికెట్ల నష్టానికి. 5 తర్వాత మైదానంలో సూర్య ప్రతాపం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఉదయం 11 గంటల వరకు కూడా కొద్దిగా కూల్గా ఉన్న లాల్ బహదూర్ స్టేడియం ఇప్పుడు పూర్తిగా వేడెక్కిపోయి ఉంది. ఈ మైదానం అంతా కూడా దాదాపు 40 డిగ్రీల పైగా. తర్వాత షాట్ ని బ్యాక్ పర్ పంచ్ చేయడం జరిగింది. బంతి పాయింట్ బౌండరీ దాటి బయటికి పోవడంతో 4 పరుగులు లభించాయి. మరొకసారి రీప్లే చూడండి ఏ రకమైన మంచి షాట్ పడడం జరిగిందో. కవర్ డ్రైవ్ చేయడం జరిగింది. బంతి కవర్ బౌండరీ దాటి బయటకు పోవడంతో 4 పరుగులు లభించే కార్తిక్ 4 పరుగులు సాధించారు ఈ బౌండరీ ద్వారా. దీన్ని వైడ్గా ప్రకటించే అవకాశం ఉంది ఎంపైర్. ఎంపైర్ నారాయణ దాన్ని మరొక వైడ్గా ప్రకటించారు. ఈ పోటీకి ఎంపైర్లుగా మీ టీవీ స్క్రీన్ మీద ఉన్న ఎంపైర్ నారాయణ, స్క్వేర్ లెగ్ లో ఉన్న ఎంపైర్ సురేష్ బాబు, థర్డ్ ఎంపైర్ గా విలక్షణ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ వ్యవహరించడం విశేషం. మరొకసారి ఆదర్శ్, కార్తిక్ ఇద్దరు కూడా జట్టు స్కోర్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా బాలకృష్ణ లయన్స్ బౌలర్స్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం స్కోర్ 30 పరుగులు దాటుంది. కేవలం వాళ్ళు 3 వికెట్ల మట్టుకే కోల్పోవడం జరిగింది. ఇంకా కేవలం 30 పరుగులు సాధిస్తే వారి పోటీలో విజయం సాధించే అవకాశం ఉంది. డిఫెన్సివ్గా పుష్ చేశారు పిచ్ మీదనే. తన ఫాలో త్రూలోనే బంతిని ఫీల్డ్ చేసిన బౌలర్ బ్యాట్స్మెన్కి పరుగులు చేసే అవకాశంలో మరొక ఇంటర్వ్యూని చూద్దాం. నవదీప్ ఈజ్ హియర్. నవదీప్ హాయ్. హలో నవదీప్, అసలు నాకు మీ టీం గురించి బాగా తెలిసింది ఏంటంటే మొత్తం అందరూ నవదీప్ ఇలా ఆడమని చెప్పాడు, అలా ఆడమని చెప్పాడు, ఇలాగే ప్రాక్టీస్ చేయించాడని చెప్తారు. ఈజ్ ఇట్ ట్రూ? అంటే బేసికల్గా స్ట్రాటజీ మొత్తం నేను ప్లాన్ చేశాను, ఎందుకంటే నాకు క్రికెట్ గురించి ఏం తెలియదు కాబట్టి. బేసికల్గా నా రోల్ ఏంటంటే మా టీంలో చీర్ లీడర్ అనమాట. నేను మేల్ చీర్ లీడర్ని నా టీంకి. ఇందాక చూస్తుంటే ఇందాక పొద్దు నుంచి బాగా అరిసి విజిల్స్ వేసి నా పార్ట్ మాత్రం నేను చాలా బాగా చేస్తాను. చాలా బాగా సక్సెస్ఫుల్గా. దానికి ఏమైనా ప్రాక్టీస్ చేయడం జరిగిందా?
పొద్దున ప్రాక్టీస్ విజిల్ చేయడానికి ప్రాక్టీస్ ఇలాంటి చిన్న చిన్నవి తెచ్చుకోవడం. ఓకే ఇదే ప్రాక్టీసింగ్ వర్క్. ఓకే, ఇక్కడ నవదీప్ చీర్ లీడర్ కింద చాలా బాగా వాళ్ళ టీం ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా ఇంకొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళ టీం అసలు వినింగ్ స్టేజ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్. ఓకే, మనం నవదీప్తో ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ